చిత్త కొట్టేశాడు రామ్ చరణ్ పర్ఫార్మెన్స్. క్విక్ రివ్యూ ఆఫ్ పెది వితౌట్ స్పాయిలర్. రామ్ చరణ్ గురించి చాలా మాట్లాడాలి. ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్, స్లాంగ్, బాడీ లాంగ్వేజ్, ఎమోషన్స్, డాన్స్ అని నెక్స్ట్ లెవెల్. ముఖ్యంగా రారా సాంగ్లో అయితే డాన్స్ చిత్త కొట్టేశాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఒలింపిక్స్ బ్యాక్డ్రాప్తో స్టార్ట్ అవుతుంది. స్టోరీ కొంచెం ఎస్టాబ్లిష్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది. సీన్స్ అన్ని డ్రాగ్ చేస్తారు కొంచెం. అండ్ జాన్వీ కపూర్ రోల్కి వస్తే గ్లామర్ ప్రెజెంటేషన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు అనిపించింది. మున్నాబాయ్ క్యారెక్టరైజేషన్ కూడా కొంచెం వీక్గా రాశారనిపించింది మూవీలో. ప్రీ ఇంటర్వెల్ నుంచి మూవీ గ్రాఫ్ బాగా పికప్ అవుతుంది. జగపతి బాబు ఎమోషనల్ సీన్ అండ్ తర్వాత ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం సాలిడ్గా వర్కౌట్ అయ్యాయి. సెకండ్ హాఫ్ కుస్తీ ఎపిసోడ్స్తో స్టార్ట్ అయ్యి మస సాంగ్లో రామ్ చరణ్ డెడికేషన్ మొత్తం కనిపిస్తుంది భయ. ఇంకా శివరాజ్ కుమార్ యాజ్ అ కోచ్, హీ నెయిల్డ్ ఇట్. చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఆయన క్యారెక్టరైజేషన్ మూవీలో మాత్రం. హాస్పిటల్ సీన్ దగ్గర నుంచి మూవీ కంప్లీట్గా వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది. ఒక్క అన్ఎక్స్పెక్టెడ్ ఎమోషనల్ ట్విస్ట్ తర్వాత క్లైమాక్స్ వరకు ఆడియన్స్ని చాలా ఎంగేజింగ్గా కనెక్ట్ చేస్తుంది. ఇంకా ఏఆర్ రెహమాన్ బీజిఎం అండ్ సాంగ్స్ మాత్రం మనం మాట్లాడలేం దాని గురించి. ఎస్పెషల్లీ ఎమోషనల్ సీన్స్కి అయితే వేరే లెవెల్ తీసుకెళ్తాయి ఈ సాంగ్స్ అన్నీ. టాప్ నాచ్ అని చెప్పొచ్చు. ఓవరాల్గా చెప్పాలంటే సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కంటే చాలా బెటర్ అనిపించింది. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ డ్రాగ్ చేయకుండా ఉంటే ఇంకా స్ట్రాంగ్గా ఉండేదేమో అనిపించింది. కానీ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్, డాన్స్, ఎమోషన్స్ కోసం వర్త్ ఫర్ వాచింగ్ ఇట్.